అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు, నాయమ్మ కోటి దండాలమ్మ. నాయమ్మ దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని, అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమయ్యింది, నయమ్మారో చెట్టు పెట్టిందేమో, నయమ్మారో
దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెలదరలో వంతెన కట్టినారు. ఆ తెలదరలో రైలు రోడ్డేసి ఆ తెలదరలో కూర్చు బండేమో ఆ తెలదరలో నడిపించిపోయినారు. ఆ బలదరలో బండి కదలాలేదా ఆ తెలదరలో భారతదేశం నుండి ఆ తెలదరలో సరుకులు పంపినారా. ఆ తెలదరలో అన్ని బాగున్నవి. ఆ తెలదరలో పండెందుకు కదలలేదు. ఆ తెలదర నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంత నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారు గుడి కట్టడానికి నయవ్వారో మూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారు గుడి పనులు వేగమాయే. నయవ్వారు తక్కువ కాలములో నయవ్వారు గుడి పని పూర్తయ్యే. నయవ్వారు గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారు కనకదుర్గమ్మకి నయవ్వారు గుడిలో పెట్టినారు. నయవ్వారు గుడి పని పూర్తయ్యే. నయవ్వారు గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారు కనకదుర్గమ్మకి నయవ్వారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు.